అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర మీ ఆశీర్వాదం వల్లనే సఫలమవుతుంది. మీరు లేకపోతే ఈ కార్యక్రమం లేదు తమ్ముళ్ళారా. మీరు లేకపోతే మన హిందూ సమాజం తెలంగాణలో సేఫ్ కూడా ఉండవు తమ్ముళ్ళారా. ఇవాళ మన భారతదేశం ఫుడ్ తిని మన భారతదేశంలో ఉండి ఓవైసీ ఎట్లాంటి దొంగలు భారత మాత జై చెప్పనికి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఆ ఓవైసీ ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. అట్లాంటి దొంగలకి మన తెలంగాణ నుంచి ఒక కుక్కని పెట్టేసుడు, ఒక బాక్స్, అట్లాంటి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి పాకిస్తాన్ పంపిస్తామా లేదా? పాకిస్తాన్ పంపిస్తామా లేదా? అరే ఓవైసీ, నువ్వు గాని నీ తమ్ముడు గాని ఎవరైనా గాని మా భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భారత మాత చెప్పాల్సిందే. అరే ఓవైసీ, నా భారతదేశంలో ఉండి నేను యుద్ధం చేస్తా, నేను ఆ పీక్తా ఈ పీక్తా చెప్తున్నావు కదా. అసలు నువ్వు ఏం చెయ్యలేవు, అసలు నువ్వు ఏం చెయ్యలేవు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో. మా కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏమైతుంది యాదు పెట్టుకో బిడ్డ. నీ పరిస్థితి ఏమైతుంది యాదు పెట్టుకో. కింద బుల్లెట్ కొడితే పైకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే శత్రు మనకు కనబడుతుండు. ఓవైసీ వైట్ టోపీ పెట్టుకొని శత్రు మనకు కనబడుతుండు. కానీ మన ఇంకా ఉన్న శత్రువులు మనకు కనబడతలేదు తమ్ముళ్ళారా. మన హిందువులే మనకు శత్రువులు ఉన్నారు. ఇవాళ మన భారతదేశానికి హిందూ రాష్ట్రం చేద్దామా లేదా? చేద్దామా లేదా? కానీ కొంతమంది కుక్కలు భారతదేశంలో ఉండి భారతదేశానికి హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తాం చూసుకుందాం అనే వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రామ భక్తులు మీ కూడా ఇడువరు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తాం. హిందూ రాష్ట్రం ఎవరు చెయ్యొద్దని ఎవరైనా అడ్డొస్తే మడత పెట్టి కొడతాం బిడ్డలారా. మడత పెట్టి కొడతాం, యాద పెట్టుకోండి. మా నెక్స్ట్ టార్గెట్ మా భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయాలి. నా నెక్స్ట్ టార్గెట్ ఔరంగజేబు బొందల్గట్ట పైన బుల్డోజర్ తీయాలి. నా నెక్స్ట్ టార్గెట్ కాశీలో మథురాలో కూడా భవ్యమైన గుడి కట్టాలి. మా నెక్స్ట్ టార్గెట్ భారతదేశంలో ఎన్ని మా గుళ్ళు పలగొట్టి మీరు ఏదేదో కట్టినారు కదా, ప్రతి ఒక్క దానిపైన బుల్డోజర్ ఎగిపిస్తాం పెద్ద యాద పెట్టుకోండి. ఇవాళ హిందువులు మేలుకుంటున్నారు, హిందూ ఐక్యతమవుతున్నారు. ఎవరు కూడా మా హిందువుల జైలుకి వస్తే అడ్డంగా నరికేస్తాం బిడ్డలారా. అది ఎవరైనా ఉండని, అది ఎవరైనా ఉండని, ఎవరికి ఇప్పుడు ఇడిసేది లేదు. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. గుండెల్లో శ్రీరాముని గుడి కట్టి రగిలే సూర్యుడులా కన్నెర్రగా చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.